Hi friends, today we are going to learn about operators. So operators in Python. Operators అనేవి చాలా టైప్స్ ఉంటాయి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. సో ఇలాగా చాలా రకాల ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం లైన్గా ఒకదాని గురించి ఒకటి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగిస్తారు? సో అర్థమెటిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ ప్లస్ మైనస్ ఇంటూ లాంటివి. సో ఇంటూ, డివిజన్, మోడ్యులస్, సో ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 7. సో వీటిని సమ్ చేయాలనుకుంటున్నాం, మనకి యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేసి మనం యాడ్ చేయగలం అనమాట. ఏ ప్లస్ బి. సో మనం అవుట్పుట్ చూద్దాం, చూడండి. సో 12. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్ సింబల్ అని ఉపయోగించి సో మనకు ఆన్సర్ 12 అని వచ్చింది. సో అదేవిధంగా మైనస్. సో మైనస్ అదే ప్రింట్ ఏ మైనస్ బి. సో సబ్ట్రాక్షన్ చేసుకోవడానికి కోసం మైనస్ సింబల్ని యూజ్ చేసి మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. సో చూడండి, -2. సో 5 మైనస్ 7 ఈక్వల్ టు -2 అనమాట. సో అలాగే సేమ్ అదే విధంగా మనం ఇంకో ఆపరేటర్, సో దాని పేరు మల్టిప్లికేషన్. ప్రింట్ ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి, సో మల్టిప్లికేషన్ అనమాట. సో మల్టిప్లికేషన్ సింబల్ని యూజ్ చేసి మనం ఏ ఇంటూ బి చేస్తాం అనమాట. సో ఏ ఇంటూ బి 5 7 35. సో మనకు అవుట్పుట్లో ఇలా 35 చూపిస్తుంది అనమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట ఇవన్నీ మనం. సో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనం డివిజన్ చూద్దాం. ప్రింట్ ఏ డివైడెడ్ బై బి. సో ఏ డివైడెడ్ బై బి ఆన్సర్ చూద్దాం. సో 0.71423. సో ఇలా ఎందుకు ఇచ్చిందంటే ప్రింట్ మనం టైప్ ఇలా. సో మనము వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఎవరైనా చూడకపోతే ఆ వేరియబుల్స్ గురించి ఆ వీడియోలో చూడండి. సో మనం ఇప్పుడు ఏమైనా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు జావా ప్లస్లోనే వేరియబుల్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో మన పైథాన్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా అదే మనం తీసేసుకుంటుంది. సో ఇక్కడ మనం A/B ఇచ్చినాం కదా. సో ఫ్లోట్ అనేది ఇవ్వలేదు వాల్యూ మనం. సో ఫ్లోట్ ఇవ్వలేదు కానీ అయినా కూడా మనకి ఫ్లోట్ వాల్యూ చూపిస్తుంది. సో దాని పైథాన్కి అడ్వాంటేజ్ అదే అనమాట. ఇప్పుడు మనం డివిజన్ చూసాను కదా. ఇప్పుడు మనం అంటే డివైడ్ చేసినప్పుడు సో 0 రాకున్నట్టు, పాయింట్స్ రాకున్నట్లే, డెసిమల్లో రాకుండా ఒక పాయింట్స్ రావడానికి కోసం మనం ఏం చేస్తామంటే డబుల్ డివిజన్ కోడ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని డబల్ టైం చేస్తే సో మనకి ఫ్లోట్ అనేది పాయింట్స్ వైజ్గా రాదనమాట, మనకి జస్ట్ అదే వస్తుంది అనమాట. చూడండి. సో చూడండి 0. సో లాస్ట్ పైన్లో 0.7142 అని వచ్చింది. సో మనం 2 డివిజన్ కోడ్స్ యూజ్ చేస్తే సో మనకి ఓన్లీ డిజిట్ మాత్రమే వస్తుంది అనమాట, పాయింట్స్లో రాదు. సో నెక్స్ట్ మనం మోడ్యులస్ చూద్దాం. సో మోడ్యులస్ ఏ మోడ్యులస్ బి చూద్దాం ఆన్సర్ వస్తుందో. సో మోడ్యులస్ 5. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సో మోడ్యులస్కి డివిజన్కి ఉండే డిఫరెంట్ ఏంది? సో డివిజన్ అంటే మనకి డివైజర్లో డివిడెంట్లో ఏమొస్తుందో మనకి అది చూపిస్తుంది. సో అది మోడ్యులస్లో రిమైండర్ ఏమొస్తుందో మనకి అది చూపిస్తుంది అనమాట. సో అర్థమైందా? సో రిమైండర్లో మోడ్యులస్ పెడితే రిమైండర్లో ఏమొస్తుందో సో మనకి అది అవుట్పుట్ ఇస్తుంది. డివిజన్ పెడితే మనకు డివిడెంట్లో మనకి
ఏమో ఆన్సర్ వచ్చిందో అది వస్తుంది అనమాట. సో మనకి మాడ్యులస్కి డివిజన్కి ఉండే డిఫరెంట్ అనమాట. సో మనం నెక్స్ట్ ట్రై చేద్దాం. సో అలాగే దీనిలో పవర్ చూద్దాం. ఇప్పుడు మనం పవర్ చూద్దాం. సో పవర్ అనే ఇక్కడ 2 టైప్స్గా రాసుకోవచ్చు. మనం స్క్వేర్ రూట్ అని ఫంక్షన్ కీస్ అన్ని ఉపయోగించి రాసుకోవచ్చు, లేదంటే సో జస్ట్ 5 to the power of a equal to 5 power of 2 ప్రింట్ సి. సో చూడండి, సో మనం పవర్ రాసుకోండి. సో పవర్ రావడానికి కోసం మనం డబుల్ మల్టిప్లికేషన్ పెడతాం అనమాట. సో 2 మల్టిప్లికేషన్ సింబల్స్ పెడతాము. సో 2 మల్టిప్లికేషన్ సింబల్ పెడితే మనకి పవర్ వస్తుంది అనమాట. సో 5, సో 25 ఆన్సర్ వచ్చింది. అసలు ఇక్కడ చూడండి, సో 25, 5 5 25. అదే 3 ఇచ్చామనుకోండి, 5 to the power of 3. సో మనకు గెస్ట్ అయిన ఆన్సర్ ఏమి వస్తుంది? సో 125. సో 5 5 25, 25 5 125. సో ఇది ఇలా అనమాట. సో ఇది మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి, ఆపరేటర్స్ గురించి ఇదంతా వీడియో. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దామండి, సింపుల్గా ఒక ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనము బిఎంఐ వాల్యూని కనుక్కోవాలి. బిఎంఐ అంటే తెలుసు కదా. సో బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో బాడీ మాస్ ఇండెక్స్కి ఫార్ములా ఏంది? వెయిట్ ఈక్వల్ టు వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ అనమాట. హైట్ ఇంటూ హైట్. సో మనం ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని చేద్దాం. సో మనం వెయిట్ అనే వేరియబుల్ తీసుకుందాం. సో అక్కడ మనం ఇన్పుట్ ఇద్దాం. సో యూజర్ నుంచి మనకి ఇన్పుట్ కావాలి కాబట్టి ఇన్పుట్ ఇద్దాం. సో ఇంట్ డేటా టైప్ ఇద్దాం. ఇన్పుట్ ఫంక్షన్స్ని తెలుసుకున్న వాళ్ళు సో ఇన్పుట్ ఫంక్షన్ అనే కీతో ఒక వీడియో చేసాము, అందులో మీరు చూసుకోవచ్చు. ఇన్పుట్. సో మనం డబుల్ కోట్స్ అయినా పెట్టుకోవచ్చు, సింగిల్ కోట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎంటర్ ద వెయిట్. సో మనం ఇప్పుడు హైట్ అనే వేరియబుల్ని ఇన్పుట్ చేస్తాం. హైట్. సో హైట్ని మనం హైట్ అనేది మన పాయింట్స్లో కూడా వస్తుంది కాబట్టి సో మనం ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేద్దాం. ఇన్పుట్. డబల్ కోట్స్ అయినా కానీ సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఎంటర్ ద హైట్. సో మనం రెండే చాలు. సో బిఎం వాల్యూ ఫార్ములా ఏంటి? వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇంటూ హైట్. సో మనం ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేద్దాం. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఈక్వల్స్ టు వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్. సో స్క్వేర్కి ఏం అనుకున్నాం మనం? స్క్వేర్ కోసం మనము 2 మల్టిప్లికేషన్ సింబల్స్ని పెట్టాల్సి వస్తుంది. సో 2 మల్టిప్లికేషన్ సింబల్ స్క్వేర్. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ బిఎంఐ. సో మీకు డిస్ప్లే బిఎంఐ వాల్యూ అని డిస్ప్లే కావడానికి కోసం మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ ద బిఎంఐ అని కూడా మనకు
కన్ఫర్మేషన్ కోసం మనకి క్యాల్కులేట్ ద బిఎంఐ అని పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రెడీ అయింది. సో మనం అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ క్యాల్కులేట్ బిఎంఐ దగ్గర మనం ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయినాం. సో మనం కామా పెట్టకపోయినా ఎర్రర్స్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా చూసుకొని టైప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎంటర్ ద హైట్. సో హైట్ అనేది ఎంటర్ చేద్దాం. వెయిట్ అనేది సో యావరేజ్ 56 kgs ఎంటర్. ఇప్పుడు హైట్ వచ్చేసి ఒక 5.6 కానీ ఎందైనా ఇవ్వచ్చు. సో ఎంటర్ చేద్దాం. సో మనకి క్యాల్కులేట్ ద బిఎంఐ సో వచ్చింది. సో ఈ ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనము ఇది చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.